హాయ్ అండి, వెల్కమ్ టు బాబు ఆటోటెక్ నెల్లూరు. ఇవాళ మన దగ్గరికి వచ్చేసి 2011 మోడల్ టాటా ఇండికా విస్టా ఆల్కీ లాస్ట్ వచ్చింది. మామూలుగా అన్ని ఆల్కీ లాస్ట్ అయితే కొంచెం ఓబిడి అయిపోతాయి. దీనికి ఏంటంటే దీంట్లో ఉన్న ఈప్రోమ్ ఐసీ తీసి రిమూవ్ చేసి డేటా తీసుకొని ఆ తర్వాత మనం కోడింగ్ అంతా చేయాల్సి వస్తుంది. కవర్ ఓపెన్ చేసామండి. కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఈప్రోమ్ ఐసీ నెంబర్ వచ్చేసి 24C04. ఈ టాటా విస్టా కొంచెం ఓల్డ్ వేరియంట్స్ ఎట్లా అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ఐసీ రిమూవ్ చేసుకోవాలి, మళ్ళీ వేరే దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో డేటా తీసుకోవాలి, మళ్ళీ తీసుకున్న డేటాను మళ్ళీ దీంట్లో అయిపోయిన తర్వాత దీంట్లో మళ్ళీ రీఇన్స్టాల్ చేయాలి. ఈ ప్రాసెస్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఏమాత్రం కొంచెం అటు ఇటు తేడా వచ్చిందంటే దాంట్లో డేటా కరెక్ట్ అయిపోద్ది, ఐసీ ఇది అయిపోతుంది. అప్పుడు మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఏంటంటే మనం ఐసీ రిమూవ్ చేసుకునేటప్పుడు వేరే అడాప్టర్లో మనం లైక్ ఇటువంటి అడాప్టర్లో కానీ మనం మళ్ళీ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు, మళ్ళీ దీని నుంచి తీసేటప్పుడు కానీ, మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని చేయండి. మనం ఇమబిలైజర్లో నుంచి తీసేసిన ఈప్రోమ్ ఐసీని ఇక్కడ ప్రాపర్ వేలో కరెక్ట్గా సీటింగ్ చేసేసి ఈ కేబుల్ ద్వారా మనం ఎక్స్హార్స్ నా టూల్ వచ్చేసి కీ టూల్ ప్లస్ యూస్ చేస్తున్నాను. దీని నుంచి మనం ఎలా రీడ్ చేయాలి, ఎలా రైట్ చేయాలనేది ఒకసారి నేను చూపిస్తాను. ఈ ప్రాసెస్ ఏంటంటే నేను ఆల్రెడీ వెహికల్ ఇది డెలివరీ కూడా ఇచ్చేసాను. కాకపోతే ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగారు ఎలా చేయాలనేసి, దానివల్ల నేను ఒకసారి ఈ వీడియో చేస్తున్నాను. మనం కీ టూల్ ప్లస్ ఆన్ చేసుకుంటాము. ఆన్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ ఆప్షన్కి వెళ్తాం. ప్రోగ్రాంలో ఈప్రోమ్ అండ్ ఫ్లాష్ డేటా దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్టీ అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఎస్టీలో ఏంటంటే మనకు కావాల్సిన ఈప్రోమ్ ఐసీ నెంబర్స్ ఉంటాయి. మంది 24C04 ఐసీ నెంబరు, ఈప్రోమ్ ఐసీ నెంబరు. ఆ తర్వాత ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐసీ నెంబర్స్ వస్తాయి. 24C04 సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీడ్ రైట్ అండ్ ఎరేజ్ మాత్రం చేయొద్దండి, రైట్ కూడా వెళ్ళొద్దు. రైట్ ఎప్పుడు వెళ్ళాలంటే మనం తీసేటప్పుడు ఏదన్నా ఒకవేళ ఐసీ డ్యామేజ్ అయిపోయి మన దగ్గర డేటా బ్యాకప్ ఉన్నప్పుడు ఆ బ్యాకప్ని మనం ఈప్రోమ్ ఐసీకి రీడ్ చేసుకునే దానికి మాత్రం రైట్ యూస్ చేయండి. ఆ తర్వాత రీడ్ చేస్తాము. రీడ్ చేసిన తర్వాత మనకి ఈ కనెక్షన్స్, ఈ కాన్ఫిగరేషన్ అవంతా వస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత మేక్ షూర్ అంటే అడాప్టర్ మీకు కరెక్ట్గా షోల్డరింగ్ చేశారా, కరెక్ట్ వేలో అంతా కనెక్ట్ చేశారా అనేది అడుగుతుంది. ఓకే తర్వాత కంటిన్యూ కొట్టేస్తాము. మనకి ఇక్కడ ఇది ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఐసీ లేదు. ఇదేంటంటే మన సబ్స్క్రైబర్ కోసం నేను శాంపిల్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. మనకి అదే ఐసీ ఉంటే ఈ ఎర్రర్ విండో మనకి కనిపించదు. జస్ట్ వితిన్ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్ కల్లా దాంట్లో ఈప్రోమ్లో ఉన్న డేటా మొత్తం అంతా సేవ్ అయిపోతుంది. అది సేవ్ వచ్చిన తర్వాత సేవ్ని అడుగుతుంది. మనం ప్రాపర్ వెహికల్ నెంబర్ కానీ లేదా మనకు నచ్చిన ఏదో ఒకటి మనం అక్కడ దానికి రీనేమ్ చేసేసి సేవ్ చేసేస్తాం. డేటా సేవ్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం సేవ్ చేసిన డేటాని మనం ట్రాన్స్పాండర్లోకి మనం రైట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మో డేటా టూల్. మన వెహికల్ వచ్చేసి టాటాలోకి వెళ్తాం. టాటా ఇండికా 2008 మన మోడల్ మంది వచ్చేసి 2011 మోడలు. ఐసీ నెంబర్ వచ్చి 24C04 సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఇదివరకు మనం సేవ్ చేశాను కదా డేటా, ఇది సేవ్ చేసిన డేటా MC204 ఈప్రోమ్ అడాప్టర్. నేను వచ్చేసి టాటా బిన్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అది డిస్ప్లే అవుతాయి. ఇంకా మనకి ఏదన్నా ఫైల్స్ ఏదన్నా ఉంటే ఇక్కడ ఫైల్ లిస్ట్ వస్తుంది, మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఎంటీ ట్రాన్స్పాండర్ ఒకటి పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎంటీ ట్రాన్స్పాండర్ పెట్టేసిన తర్వాత జస్ట్ డేటాను సెలెక్ట్ చేసుకుంటాము, ఓపెన్ చేసేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మనకి కీ 1, కీ 2, కీ 3 అన్యూజ్డ్ ఉంది. ఈ రెండు ఆల్రెడీ యూజ్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ క్లిక్ చేసామా, మేక్ ఏ డీలర్ కీ అయిపోయింది. మేక్ ఏ డీలర్ కీ మనం ఇక్కడ ట్రాన్స్పాండర్ పెట్టేస్తే ట్రాన్స్పాండర్ కూడా జస్ట్ ID 46
మనం ఏమి ఇది చేయబడలేదు. చూడండి ఇక్కడ ట్రాన్స్పాండర్ లేదు కాబట్టి నాట్ డిటెక్టెడ్ వివై సూపర్ చిప్ లేదు కాబట్టి మనకు అలా వస్తుంది. అది సూపర్ చిప్ కానీ ఇక్కడ కానీ మనం ఇన్సర్ట్ చేసామంటే వెంటనే అయిపోతుంది, మనకి డీలర్కి జనరేట్ అయిపోతుంది. ఇంకా వెహికల్ స్టార్ట్ చేసేసి ఫర్దర్గా మనకి యాడ్ కీ కావాలంటే యాడ్ కీ చేసుకోవచ్చు, ఇంకా కీ మ్యాచింగ్ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ఇదండి. థ్యాంక్ యూ.